సోదరిమణులకు సోదరులకు అందరికీ కూడా నమస్కారం. తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో ఈ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం కోసం మెడికల్ అండ్ హెల్త్ ఉద్యోగుల సమస్యలపైన ఒక పెద్ద ఎత్తున ప్రోగ్రాం పెట్టాలని చెప్పేసి అనుకున్నాం. దానికోసం ఈ మార్చి 17వ తేదీన చలో హైదరాబాద్ కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమంలో మన వైద్య ఆరోగ్య శాఖలోని కాంట్రాక్టు, అవుట్సోర్సింగు, అలాగే పర్మనెంట్ ఎంప్లాయీస్ అందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొనాలని చెప్పేసి మీ అందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇందులో సుమారుగా 15 డిమాండ్స్ పైన మనం ఈ కార్యక్రమాన్ని ప్లాన్ చేశాం. ఒకటి, రాష్ట్ర ప్రభుత్వం 2023-24లో వేసినటువంటి పారామెడికల్ పోస్టులకు సంబంధించినటువంటి భర్తీని పూర్తి చేయాలని చెప్పేసి, అందులో కీలకంగా ఇప్పటికే మనందరి యొక్క కృషి వల్ల, మన పోరాటం వల్ల ల్యాబ్ టెక్నీషియన్ల పోస్టులు ఇప్పటికే భర్తీ అయ్యి అపాయింట్ అయిపోయి వాళ్ళు డ్యూటీలు చేస్తూ ఉన్నారు. అదే సందర్భంలో నర్సింగ్ ఆఫీసర్లకు సంబంధించి ఆ రిక్రూట్మెంట్ కూడా దాదాపుగా పూర్తి అయిపోయింది, వెరిఫికేషన్ అయిపోయింది. ఈరోజు సెలక్షన్ లిస్ట్ వేసి ఫైనల్గా అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వాల్సి ఉంది. ఈ నెలలో చివరి నాటికల్లా ఇస్తామని చెప్పేసి గతంలోనే అధికారులు చెప్పారు. ఎంహెచ్ఎస్ఆర్బి బోర్డు సెక్రటరీ గారు ఒక నోటీస్ కూడా వేశాడు. 26 తర్వాత ఇవ్వచ్చు అని చెప్పేసి ఆ రోజు చెప్పడం కూడా జరిగింది. మరి వాటిని వెంటనే అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వాలి, సెలక్షన్ లిస్ట్ ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక రెండవది, ఫార్మాసిస్ట్ గ్రేడ్ 2లకు సంబంధించినటువంటిది, అలాగే ఏఎన్ఎంలకు సంబంధించిన రిక్రూట్మెంట్ పెండింగ్లో ఉంది. వాటికి సంబంధించినటువంటి లీగల్ ఒపీనియన్ తీసుకోవడం కోసం హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ రాసింది. ఆ ఒపీనియన్ ఇంకా ఈరోజు కూడా రాలేదు కాబట్టి కాలయాపన జరుగుతూ ఉంది. నిన్ననే మంత్రి గారిని కలిసి ఈ విషయాలపైన కూడా చర్చించడం కూడా జరిగింది. కాబట్టి ఈ యొక్క పారామెడికల్ పోస్టుల భర్తీ ప్రక్రియ వెంటనే పూర్తి చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ యొక్క కార్యక్రమం కూడా పెట్టాం. ఇది ఒకటే కాదు, ఏఎన్ఎంలకు సంబంధించినటువంటి కాంట్రాక్ట్ ఏఎన్ఎంల యొక్క వేతనాలు పెంచడం కావచ్చు, 100% గ్రాస్ సాలరీ కానీ, పాత బకాయిలు కావచ్చు, అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కావచ్చు, ఇలాంటివన్నీ ఇవ్వాలని చెప్పేసి కొన్ని డిమాండ్స్ పెట్టాం. వీటితో పాటు మిగిలిన హాస్పిటల్స్లో పనిచేసేటువంటి పేషెంట్ కేరు, శానిటేషన్, స్వీపర్సు, సెక్యూరిటీ గార్డులకు కనీస వేతనాలు పెంచాలి, 15,600 అమలు చేయాలని చెప్పేసి ఒక డిమాండ్ కూడా చేర్చాము. అలాగే 104, 108, 102 ఎంప్లాయీస్ యొక్క సమస్యలను కూడా పరిష్కారం చేయాలని చెప్పేసి ఇందులో ప్రధానంగా చేర్చాం. 104 ఉద్యోగులకు గత 10 నెలలుగా వేతనాలు లేవు కాబట్టి వేతనాలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ కూడా యాడ్ చేశాం. ఇవే కాకుండా నర్సింగ్ ఆఫీసర్లకు సంబంధించినటువంటి ప్రమోషన్లు, నర్సింగ్ డైరెక్టరేట్ను కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఒక డిమాండ్ దాంట్లో పెట్టడం కూడా జరిగింది. వీటితో పాటుగా కూడా చూసుకుంటే ఇంకా కొన్ని సమస్యలు మన డిపార్ట్మెంట్లో టీసాక్స్లో పనిచేసే, టీ హబ్లో, బ్లడ్ బ్యాంక్స్లో, ఆయుష్లో అనేక రకాల విభాగాల్లో పనిచేసేటువంటి ఉద్యోగుల సమస్యలన్నీ ప్రధానంగా దీంట్లో చేర్చడం కూడా జరిగింది. వీటితో పాటు నేషనల్ హెల్త్ మిషన్లో పనిచేసే 17,000 మందిలో అవన్నీ పర్మనెంట్ చేయాలని, అలాగే 4,000 మందికి ఇంకా 510G అమలు గారి అమలు చేయాలని చెప్పేసి కూడా ప్రధానంగా ఇందులో డిమాండ్ కూడా పెట్టాం. వీటితో పాటు రెగ్యులర్ ఎంప్లాయీస్, పిఆర్సీ, డిఏలు, బకాయిలు, పెన్షనర్ సమస్యలు, అట్లాగే 317 జీవో స్థానికంగా బదిలీ చేసేటువంటి అంశాలు, వీటితో పాటు అనేక రకాల కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కు సంబంధించినటువంటి రెగ్యులరైజేషన్ డిమాండు, పర్మనెంట్ ఎంప్లాయీస్ హెల్త్ కార్డుల సమస్య, వైద్య విధాన పరిషత్తులో ఉన్నటువంటి ఉద్యోగుల సమస్యలు, వీటన్నింటినీ చేస్తూ ఒక పెద్ద ప్రోగ్రామ్ని రాష్ట్ర వ్యాప్తంగా పెట్టాం. కాబట్టి అన్ని క్యాడర్లకు సంబంధించినటువంటి ఉద్యోగులందరూ పెద్ద ఎత్తున ఈ చలో హైదరాబాద్ కార్యక్రమానికి తరలి రావాలని చెప్పి సందర్భంగా నేను కోరుతున్నాను.